హలో వెల్కమ్ టు ఆర్ఎఫ్యూస్. ఈరోజు ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక అభివృద్ధి సంక్షేమం అస్త్రాలుగా సర్కారు ప్రభుత్వ వైఫల్యాలకు నిలదీస్తున్న విపక్షాలు అన్నట్టు ఒక వార్త. ఇక నేటి నుంచి వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. చేపట్టిన అభివృద్ధి పనులు వివిధ సంక్షేమ పథకాలు అస్త్రంగా ఇక అధికార పక్షం సంసిద్ధం అవుతుండగా గత 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పాలన వైఫల్యాలపై నినాదిస్తామంటూ ప్రతిపక్ష భాజపా సమేత అవుతున్నాయి. ఇక మొత్తం మీద బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. మొదటి రోజు గవర్నర్ విష్ణుదేవ్ వర్మ శాసన మండలి సంయుక్త సమావేశాలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ వెంటనే సభ వాయిదా పడనుంది అన్నట్టు ఒక వార్త. అంటే 14 నెలల నుంచి కాంగ్రెస్ అనేది ఏ అభివృద్ధి పథకాలు అనేది అమలు చేసింది, మరి అవి అమలు చేసిన ఎంతమందికి అవి చేకూర్చాయి అనే అంశంపై చర్చలు అనేవి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మళ్ళీ కీలక బిల్లు అనేది పాస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు చూస్తున్నాం ఈసారి అసెంబ్లీ సమావేశంలో. తర్వాత ఇక పాక్ లో రైలు హైజాక్ చేసినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ప్రతీకాత్మక చిత్రం అన్నట్టు ఒక వార్త. ఇక కాల్పులో 30 మంది భద్రతా సిబ్బంది మృతి చెందినట్లు ఒక వార్త చూస్తున్నాం. అంటే ఇక బోలోచ్ మిలిటెంట్లు చేరాలో 182 మంది, ఇక 80 మందిని కాపాడిన ప్రభుత్వ దళాలు, ఇక 13 మంది తీవ్రవాదులు హతం చేసినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక బలోచిస్తాన్ మిలిటెంట్లు ప్రతీకాత్మక చిత్రం అన్నట్టు చూస్తున్నాం. అంటే పాకిస్తాన్ లోని బలోచిస్తాన్ ఏదైతే ఉందో అది సపరేట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా అంటే 2030 వరకు మేబీ అది సపరేట్ కావచ్చని మనకు కొన్ని న్యూస్ అనేవి అందుతున్నాయి. తర్వాత ఇక కరాచీ పాకిస్తాన్ వేర్పాటు బలోచ్ మిలిటెంట్లు మంగళవారం చెలరేగిపోయారు. ఇక ప్రయాణికుల రైలుపై దాడి దిగి హైజాక్ చేశారు. 6 భద్రతా సిబ్బంది చంపేశారు. ఇక అయితే ఈ సంఖ్య 30 దాకా ఉండొచ్చని అనధికార సమాచారం. ఇక మిలిటెంట్లు 182 మంది బందీలుగా పట్టుకున్నారు. వీరిలో ఎక్కువ మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. దాడి సమయంలో జాఫర్ ఎక్స్ప్రెస్ దాదాపు 500 మంది వరకు ప్రయాణిస్తున్నారు. కాగా పాకిస్తాన్ భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని 13 మంది మిలిటెంట్లు మెట్టు పెట్టాయి. ఇక 80 మంది ప్రయాణికుల్ని సురక్షితంగా కాపాడాయి. రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. సమస్యాత్మక బలోచిస్తాన్ ప్రవేశంలోని పర్వత ప్రాంతమైన క్వెట్టా నుంచి ఖైబర్ మఖ్తూమ్ ప్రావిన్స్ లో పేషావర్ వరకు రైలు వెళ్తుండగా మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. ఈ రైలు మార్గంలో 17 సొరంగాలు ఉండగా 8 సొరంగాల వద్ద మిలిటెంట్లు ట్రాక్ పేల్చి జాఫర్ ఎక్స్ప్రెస్ తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఆ తర్వాత రైలు చుట్టుముట్టి భారీ స్థాయిలో కాల్పులు జరిపాయి. కాల్పులో రైలు డ్రైవర్ సహా 13 ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తుంది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక్కడ మిలిటెంట్లు హైజాక్ చేసిన రైలులో ప్రయాణికుల కోసం క్వెట్టా రైల్వే స్టేషన్ లో తీరాల్సిన వారి బంధువులు అన్నట్టు ఒక ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. అంటే పాకిస్తాన్ లో రైల్ని హైజాక్ చేసినట్టు ఒక వార్త చూస్తున్నాం మనం. తర్వాత ఇక రూపాయలు 6,000 కోట్లతో రాజీవ్ యువ వికాసం రూపొందిస్తున్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక 15 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు స్వీకరిస్తున్నట్టు ఒక వార్త. తర్వాత ఇక జూన్ 22న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ. తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కీలక వెల్లడి అన్నట్టు ఒక వార్త. ఇక బ్రిటిష్ ఆకృతి వర్సిటీలో భవనాలు, ఇక 13 అంతస్తు తరగతి గదులు సముదాయం, ఇక G+10 అంతస్తు హాస్టల్ భవనం, ఇక 8.74 లక్షల చదరపు అడుగులు భవనాల నిర్మాణం, ఇక రూపాయలు 540 కోట్లు వీరా నారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి సమగ్రాభివృద్ధి నిర్ణయం తీసుకున్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రాష్ట్రంలో 5 లక్షల మంది SC, ST, BC మైనారిటీ నిరుద్యోగులకు 6,000 కోట్లు అందిస్తామని ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్ కోటిలో చకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువ అభ్యున్నతి గురించి గత భారత ప్రభుత్వం పట్టించుకోలేదు. SC, ST, BC మైనారిటీ కార్పొరేషన్ పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల నిరుద్యోగ యువకులకు స్వయం ఉపాధి పథకాలు అందక ఇబ్బంది పడ్డారు. ప్రాజెక్ట్ మేమే లక్ష్యంగా రాజీవ్ యువకు వికాస పథకం రూపొందిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించడం జరిగింది. ఇక ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్, ఇక రాష్ట్రంలో ఊసేలేని ఎలివేటర్ల పర్యవేక్షణ ఇక వ్యవస్థ, ఇక కాగితాలకే పరిమితమైన తెలంగాణ లిఫ్ట్ యాక్ట్ 2015 బిల్లు, ఇక లిఫ్ట్ లో నాణ్యత లోపాలు, నిర్వహణలో లేమితో ఇక్కట్లు. ఇక ఇటీవల హైదరాబాద్ లో లిఫ్ట్ కు అపార్ట్మెంట్ గొడవ మధ్య చిక్కుకున్న బాలుడు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక నాంపల్లిలో ఇటీవల లిఫ్ట్ కు అపార్ట్మెంట్ గొడవ మధ్య చిక్కుకున్న 6 ఏళ్ల బాలుడు దుర్మరణం. తాజాగా సిరిసిల్లలో కమాండెంట్ గంగారాం లిఫ్ట్ ప్రమాదంలో మృతి. ఇలా తరచూ జరుగుతున్న విషయాలను ఎలివేటర్లు నిర్వహణ లోపాలు అద్దం పడుతున్నాయి. అపార్ట్మెంట్లు సంస్కృతి పెరుగుతున్న నేపథ్యంలో లిఫ్టులు ఏర్పాటు అవసరంగా మారిన నాణ్యత లేని నిర్వహణ లోపాలు ఇలాంటి ప్రమాదాలు అవసరమిస్తున్నాయి. ఎలివేటర్లు ఏర్పాటుకు సంబంధించిన చట్టాలు రాష్ట్రంలో లేకపోవడంతో పెద్ద లోపంగా పరిణామించిందని ఒక వార్త చూస్తున్నాం. ఇక కమాండెంట్ ను బలి తీసుకున్న లిఫ్ట్ ఇక పైకి రాకుండా తెచ్చుకున్న గ్రీన్ సిగ్నల్ పట్టు తప్పి క్యాబిన్ పై పడి మరణించిన గంగారాం అన్నట్టు ఒక వార్త కూడా చూస్తున్నాం. తర్వాత ఇక
ఇక పాత సెల్ ఫోన్ లో సైబర్ నేరాలు ఆదిలాబాద్ జిల్లాలో 5 అరెస్ట్, ఇక 2125 మొబైల్ 105 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్టు ఒక వార్త. తర్వాత బిల్లు మంజూరుకు ₹50,000 జిరాక్స్ కాగితానికి ₹1,015 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డి సీనియర్ అసిస్టెంట్ ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాలో ఘటనలు అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక అప్పుల పేరు చెప్పి తప్పించుకోవడం రేవంత్ రాహుల్ అసమర్థతలకు నిదర్శనమన్న కిషన్ రెడ్డి ధ్వజం. ఇక కాంగ్రెస్ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైనట్టు ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించడం జరిగింది. ఇక మనం ఇవ్వని హామీలు అమలు చేశాం, ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలపైన చేతులెత్తేసింది. ఇక సభలో ప్రజా సమస్యలపై నిలదీయాలి, బీసీ ఎస్సీ రిజర్వేషన్ బిల్లులు మద్దతు. ఇక రాష్ట్ర శాసన సభాపక్ష సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక గత 14 నెలల పాలన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని భారత అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తడం జరిగింది. తర్వాత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇవ్వాలని హామీ కూడా భారత ప్రభుత్వం హామీలో అమలు చేశామని, కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 గ్యారెంటీలు ఆ హామీలను అమలు చేయలేక చేతులెత్తేసిందని విమర్శించారు. ఇక బుధవారం నుంచి అసెంబ్లీ మండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షన భారత శాసనసభాపక్ష సమావేశం జరిగింది. సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై కేసీఆర్ చర్చించడం జరిగింది. ఇక ఇల్లు తెల్లగా వేసవి మొదలైంది, వేడి పెరిగింది, బయట ఇలా ఉన్నా ఇంటికి వచ్చేసరికి హాయిగా ఉండాలి కదా, దీనికోసం కొద్దిపాటి ఏర్పాటు చేసుకోండి, మీ ఇంటికి చల్లగా మార్చుకొని అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక క్యాన్సర్ కణం పని ఖాళీ, ఇక క్యాన్సర్ కణాలు పని పట్టే దిశగా మరో ముందడుగు పడింది. ఇక విశృంఖాల కణాల ఉపరితల గహంకాలలో చేసే మార్పులతో అల్ట్రాసౌండ్ చికిత్స మరింత మెరుగు పొందుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక టాప్ 100లో 96 మంది పురుషులే. ఇక తొలి 10 మందిలో అందరూ వారే. ఇక వెంకట హరవర్ధన్ రెడ్డికి మొదటి ర్యాంక్. గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేసినట్టు ఒక వార్త. ఇక రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల అభ్యర్థులు పొందిన మార్కుల ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను టీజీపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. మొత్తం 600 మార్కులు 4 పేపర్లుగా నిర్వహించిన పరీక్షలో మల్టీ జోన్ 1 చెందిన వారం వెంకట హరవర్ధన్ రెడ్డి 447.08 మార్కులు టాపర్ గా నిలిచారు. ఇక్కడ గ్రూప్ 2 ర్యాంకర్లు విజయ గాథాలు అన్నట్టు 8వ పేజీలో ఇచ్చారు. ఇక్కడ వెంకట హరవర్ధన్ రెడ్డి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కష్టాలకు కంకర పరిచయాలు. ఇక 2022-2024 మంజూరైన రహదారుల పనుల భాగం అసంపూర్తిగానే ఇక కంకర పరిచి వదిలేసి గుర్తిదారులు. ఇక దుమ్ము ధూళిలో వాహనదారులు ఇబ్బంది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక సొరంగంలో ఇక రోబోలు సేవలు కమ్యూనికేషన్ వ్యవస్థ సిద్ధం చేస్తున్న సంస్థ ప్రతినిధులు. ఇక గురుప్రీతి సింగ్ మృతదేహం లభించిన చోట మళ్లీ తవ్వకాలు అన్నట్టు ఒక వార్త. ఇది ఎస్ఎల్బిసి టన్నెల్ కి సంబంధించిన విషయం అనేది చూస్తున్నాం. ఇక అచ్చపేట గ్రామీణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు ఎస్ఎల్బిసి సొరంగంలో రోబోలను వినియోగించేందుకు తాజా అంత సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ చెందిన అన్ని రోబోటిక్ సంస్థ చెందిన ప్రతినిధులు సహాయక చర్యలు రోబోలను వినియోగంపై ఇప్పటికే అధ్యయనం చేశారు. ఈ మేరకు మంగళవారం రోబోలకు సంబంధించిన ఇన్స్టాలేషన్ సామగ్రి టన్నుల వద్దకు తీసుకొచ్చారు. ఇక మాస్టర్ రోబో కంప్యూటర్లు ఇతర సాంకేతిక సామగ్రి కార్యాలయంలో సిద్ధంగా ఉంచారు. ఇక సంస్థ ప్రతినిధులు విజయ్ అక్షయ్ లోకో ట్రైన్ సొరంగంలో వెళ్లారు. కమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించిన పరికరాలు ఇక్కడ బిగించారు. బుధవారం ఉదయానికి 3 ప్రత్యేక రోబోలు చేరుకోనున్నాయి. ఇక బురద తొలగించడం, మట్టిని తవ్వడం, ఇనుప సామగ్రిని కత్తిరించడం, రాళ్లను పదగొట్టడం వంటి పనులు సహాయపడతాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. మట్టి మెటీరియల్ రాళ్లతో ప్రత్యేక పైపుల ద్వారా తొలగిస్తున్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఎండాకాలం వచ్చింది, నీళ్ళ కష్టాలంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇక చందాలు వేస్తేనే గొంతు తడిచేది, పొలలో నీటిని ట్యాంకర్లు నింపుతున్న గ్రామస్తులు. తర్వాత ఇక అదే నీటిని పట్టుకోవడానికి బారు తీరిన గ్రామస్తులు అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్. ఆంధ్రజ్యోతికి సంబంధించిన తెలంగాణ వార్త అనేది చూద్దాం. ఇక ఎంతమంది పిల్లలకన్నా ప్రస్తుతి సెలవులు ఇస్తాం. ఇక దక్షిణ భారతదేశంలో జననాల రేటు తగ్గుతుంది, ఎక్కువ మందితో ఎక్కువ సంక్షేమం అన్నట్టు చంద్రబాబు వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత నిషేధిత భూములకి రెక్కాలు. ఇక ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు బడబాబులు యత్నాలు. ఇక టెక్స్టైల్స్ పార్క్ కోసం సేకరించిన భూములు 22 జాబితా నుంచి 20 ఎకరాలు గొల్లత్తు. ఇక 22 ఏళ్ల కిందట 142 ఎకరాలు భూసేకరణ ఇప్పటికే అతికిత్తి లేని టెక్స్టైల్ పార్క్. ఇక కేంద్రం ఇచ్చిన 12 కోట్లు లెక్కలు లేవు, రికవర్ చేయాలన్న ఆదేశాలు గుట్టదాకులు. ఇక భూములు క్రయ విక్రయాలను నిలిపేయాలన్న కేంద్రం. ఇక 500 కోట్ల భూములపై ఆనాటి పెద్దల కన్ను. ఇక చక్రం తిప్పిన బడనేత కుటుంబ సభ్యురాలు నిషేధిత జాబితా నుంచి తొలగించిన కాజేసిన యత్నం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక టెక్స్టైల్ పార్క్ ముఖద్వారం. ఇక హైదరాబాద్ నగర శివారులో దాదాపు 500 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కోసం
కోసమంటూ దాదాపు 20 ఏళ్ల కిందట రైతుల వద్ద సేకరించిన భూమిని మాయం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. 2 శతాబ్దాలు గడిచినా ఇక్కడ పార్క్ ఏర్పాటు చేయలేదు. సరికాగా కేంద్రం ఇచ్చిన నిధులను బ్యాంకు నుంచి రుణం తీసుకున్న సొమ్మును నొక్కేశారు. దీంతో ఈ భూములు నిషేధిత జాబితాలో పెట్టాలని కేంద్రం ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈ భూములను 22A కింద నిషేధిత జాబితాలో పెట్టినట్లే పెట్టి మళ్ళీ ఇప్పుడు మాయం చేస్తున్నారు. సేకరించి 142 ఎకరాలు ఇప్పటికే దాదాపు 20 ఎకరాల భూమిని వివరాలు నిషేధిత జాబితాల నుంచి అదృశ్యమయ్యాయి. గత ప్రభుత్వం త్వరలో బడనేత కుటుంబ సభ్యులు చక్రం తిప్పారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం మేల్కొనకపోతే మొత్తం భూములు అన్యాయకత అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక రైల్ హైజాక్, పాకిస్తాన్ లో రైల్ హైజాక్ గురైన రైలు ఇది అన్నట్టు ఒక వార్త. ఇక పాకిస్తాన్ లో బెలూచిస్తాన్ లో ఘటన. ఇక రైలు 500 మంది పైగా ప్రయాణికులు క్వేటా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేసిన బెలూచ్ ఆర్మీ అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక రైల్ పై తొలుత కాల్పులు జరిపిన సాయుధాలు పలువురికి గాయాలు. ఇక పౌరులను వదిలేసి భద్రతా సిబ్బంది సహా 214 మందిని బంధించిన బిఎల్ఏ ఇక సైనిక చర్య చేపడితే అందరినీ చంపేశాను. ఇక జైల్లో ఉన్న బలూచ్ ఉద్యమకారులకు 48 గంటలు వదిలేయాలి. ఇక పాక్ సర్కారుకు బిఎల్ఏ అల్టిమేట్. ఇక హెలికాప్టర్లు, డ్రోన్ల పాక్ ఆపరేట్. ఇక 80 మందిని విడిచిమించినట్టు వార్తలు. ఇక 150 మంది పైగా సైనికులు దుర్మరణం. ఇక మాజీ ఎంపీ అబ్దుల్లా ఖదీర్ వెల్లిరి అన్నట్టు ఒక వార్త. ఇక పాకిస్తాన్ బెలూచిస్తాన్ ఏర్పాటుకు రైలును హైజాక్ చేసిన 9 బోగిలో 500 మంది పైగా ప్రయాణికులు క్వేటా నుంచి ఖైబర్ పఖ్తూన్ఖ్వా పేషవార్కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ మంగళవారం సాయుధాలైన దుండగులను తమ అధీనంలో తీసుకున్నారు. ఈ మార్గంలో సొరంగాలు ఉంటాయని పాక్ రైల్వే అధికారులు తెలిపారు. 8వ నంబర్ టర్మినల్ వద్ద వారు రైలును ఆపి హైజాక్ చేసినట్టు అధికారులు గుర్తించారు. ఇక గద్దరవాడులకు ఎంట్రీల ఆహ్వానం. ఇక తెలంగాణ చలనచిత్ర పురస్కారాలు విజయనాలను ఖరారు చేసిన ప్రభుత్వం. తర్వాత ఇక ఫ్యూచర్ ఫిల్మ్స్, జాతీయ సమైక్యత, పర్యావరణం, వారసత్వ సంపద, చరిత్ర, బాలాల చరిత్రలకు ఇక తొలిసారిగా ఉర్దూ భాష చిత్రాలకు కూడా స్థానం ఇచ్చినట్లు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక పైడి జయరాజ్ కాంతారావు పేరిట అవార్డులు. ఇక 2014 నుంచి 2023 మధ్య వచ్చిన చిత్రాలకు గద్దర్ అవార్డు ఇచ్చే అవకాశం అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇక హైదరాబాద్ లోని చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిత్రంలో వర్సిటీ విషి ప్రొఫెసర్ మరియా ధనంజయ్ విద్యార్థులు అన్నట్టు ఒక వార్త. ఇక నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం ప్రకటించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక ఒక్కొక్కరికి 3 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్న డిప్యూటీ సీఎం. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల మందికి గుర్తింపు. ఇక కొత్త పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం 6,000 కోట్ల కేటాయింపు. ఇక 15 నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు, జూన్ 2 నుంచి మంజూరు పత్రాలు అందజేత. ఇక డిప్యూటీ సీఎం బట్టి వెల్లడి. గత సర్కారు యువతను విస్మరిస్తుందని విమర్శ. ఇక నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనారిటీ నిరుద్యోగ యువత కోసం రాజీవ్ వికాస పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల మంది యువతకు ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించడం జరిగింది. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బట్టి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ సర్కారు నిరుద్యోగ యువతకు పూర్తిగా విస్మరించిందన్నారు. కార్పొరేషన్ నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యువతకు వికాసం కల్పిస్తున్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించడం జరిగింది. ఇక హామీల అమలులో జాప్యం, ఆర్థిక పరిస్థితి బాగా లేకనే ఇక ఇబ్బందులున్న ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం. నేలాఖరులో రైతు భరోసా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇక గిరిజన విశ్వవిద్యాలయం తొలి విసిగా ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్ ను నియమించినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక అడుగడుగున అపరిశుభ్రత. ఇక చెట్ల కింద మరుగుదొడ్లు, పక్కనే వంటలు, ఇక నేలలో చల్లగడి మందులు కాని బిల్లులు. ఇక మధ్యాహ్న భోజన విద్యార్థులు అస్వస్థత 3.37 లక్షల మంది విద్యార్థులు తినడం లేదు. సన్నబియ్యం, బాగారా, పలావ్ వడ్డించాలి. ఇక 4 రోజుల్లో గుడ్లు, 2 రోజులు అరటి పండ్లు ఇవ్వాలి. జూనియర్ కాలేజీలో పథకం అమలు 190 కోట్లు అదనంగా ఇస్తే అన్ని సాధ్యమే. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ సిఫారు చేసినట్లు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక గ్రూప్ 2 లో పురుషుల హవా. ఇక హర్షవర్ధన్, సచిన్, మనోహర్ రావు టాప్ 10 ర్యాంకులో వారికి 447 మార్కులు. హర్షవర్ధన్ కు మొదటి స్థానం, తర్వాత స్థానంలో సచిన్, మనోహర్ రావు. ఇక జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల చేసిన టీజీపీఎస్సీ. ఇక తిట్టడం కాదు, ఆధారాలతో నిలదీద్దాం. బీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడుతున్న కేసీఆర్. చిత్రంలో బండా ప్రకాష్, కేటీఆర్, తలసాని, హరీష్
మధుసూదనాచారి అన్నట్టు ఒక వార్త. ఇక ఉభయ సభల్లో సర్కారు ప్రసిద్ధం, కాంగ్రెస్ అవినీతి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడదాం, పార్టీలపై దుష్ప్రచారాన్ని తిప్పికొడదాం, బీఆర్ఎస్ నేతల కేసీఆర్ దిశానిర్దేశం. ఇక 9న రాష్ట్ర బడ్జెట్ నేటి నుంచి శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఇక ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగం ప్రారంభం కానుంది. ఇక శాసనసభ బడ్జెట్ సమావేశంలో ప్రజల పక్షాన గళం నిలిపివేద్దామని రేవంత్ రెడ్డి సర్కారు ఇరుకున పెట్టేలా సమస్యలపై నిలదీయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. అయితే ఈ సభలో అధికార ప్రతిపక్షాలు తెచ్చుకునేలా కాకుండా అధికారులు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అధికార పార్టీ అబద్ధపు ప్రచారాలకు వేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని, 3వ వంతు సమయం పూర్తిందని పేర్కొన్నారు. హామీలు అమలు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేసీఆర్ చెప్పడం జరిగింది. ఇక రూపాయలు 348.75 లక్షల కోట్లు 20 రోజులు అమెరికా స్టాక్ మార్కెట్లు. ఇక కట్టుకున్న నష్టం. ఇక మన దేశం బడ్జెట్ ఇదే ఎన్నికలు. ఇక ట్రంప్ భస్మ సూరహస్త ఫలితం. ఇక సుంకాల యుద్ధం, యథేచ్ఛగా ఉద్యోగాల తొలగింపులు, అమెరికా ఆర్థిక అనిశ్చితి, ఇక పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్న ఇన్వెస్టర్లు. ఇక తీవ్ర ఆందోళనలో కార్పొరేట్ కంపెనీలు. ఇక కెనడా కార్లు కలప విద్యుత్ మాకు అవసరం లేదు, ఆ దేశంపై సుంకాలు డబుల్ ట్రంప్. ఇక టెస్లా షేర్ల ధర పడిపోతున్న నేపథ్యంలో అస్వస్థ కారు కొంటానని ప్రకటించిన ట్రంప్ ఇక సుంకాల తగ్గింపుపై అమెరికాకు హామీ ఇవ్వాలి. ఇక పార్లమెంటు కమిటీ వెల్లడించిన కేంద్రం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి ఎంపీలు. ఇక ట్రిబుల్ ఆర్ పనులు 2.5 ఏళ్ల ముమ్మనూరు విమానాశ్రయం. ఇక కేంద్ర మంత్రి గడ్కరీ రామ్మోహన్ నాయుడు ఈ మేరకు హామీలు ఇచ్చారు. అనర్హత భయంతో అసెంబ్లీకి కేసీఆర్. ఇక బీఆర్ఎస్ ఇక గతమే మరో 10 ఏళ్లు రేవంత్ సీఎం. ఇక ఢిల్లీలో మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు. ఇక క్యాన్సర్ కన్నీరా. ఇక పెరుగుతున్న కంటి క్యాన్సర్ కేసులు. ఇక పిల్లలపై రెటినో బ్లాస్టోమా ప్రభావం. ఇక ఎస్వి ప్రసాద్ 500 కొత్త కేసులు, 1000 ఫాలో అప్ కేసులు ఇక ముందు గుర్తిస్తే మంచిదన్న డాక్టర్లు. ఇక పాతకాలకే కిడ్నీలు కుదేలు. యువతలో పెరుగుతున్న కిడ్నీ జబ్బులు. ఇక గతంలో 50 ఏళ్ల దాటాకే సమస్యలు, ఇప్పుడు 20 ఏళ్లు దాటిన వారిలోను. ఇక మగవారిలో IgA నెఫ్రోపతి, ఆడవారిలో లూపర్ నెఫ్రోటిక్స్. నిమ్స్ పరిశోధన వెల్లడి 10 లక్షల పైగా డయాలసిస్ కేసులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్. ఇక నమస్తే తెలంగాణ సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. పాక్ రైలు హైజాక్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ దృశ్చర్య. అయితే 214 మంది ప్రయాణికులు బందీగా ఉన్నట్టు ప్రకటన. అయితే 30 మంది భద్రతా సిబ్బంది కాల్చివేత అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ఏడాదిలో అల్లకల్లోలం. ఇక బట్టల దుకాణం నుంచి బంగారు షాపు దాకా అంతటా అస్తవస్యం. ఇక ఇచ్చిన గడువిక చాలు, సర్కారు చీల్చి చెండాడుదామన్న కేసీఆర్. ఇక మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న అధినేత కేసీఆర్. ఇక సర్వే రిపోర్ట్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక GHMC ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అన్నట్టు ఒక సర్వే కూడా ఇవ్వడం జరిగింది. ఇక కాంగ్రెస్ పతనమే, ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ ఘన విజయం అన్నట్టు. ఇక కాంగ్రెస్ ఏడాది పాలన ప్రజలు అసంతృప్తి. ఇక గత బీఆర్ఎస్ పాలన 100 రెట్లు నయం అనే అభిప్రాయం. ఇక రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు వస్తే కారుకే ఓటు. ఇక హాస్టల్ అడ్రస్ గల్లంటూ వచ్చేది 21 సీట్లే. 87 సెగ్మెంట్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం. ప్రతిపక్ష పాత్రలో బీజేపీ పూర్తి వైఫల్యం. ముఖ్యమంత్రిగా మళ్ళీ కేసీఆర్ కి జనమోటు. ఇక జాతీయ మీడియా సంస్థ సర్వేలో వెల్లడించినట్లు ఒక వార్త చూస్తున్నాం. ఇక హైదరాబాద్ లో కమిషన్ల కలవరం. 20% కమిషన్లు వెళ్ళిపోయి అధిష్టానం అర్థం. ఇక ఈ గొడవలో ఫండింగ్ ఎవరైనా ముందుకు వస్తారా? సైలెంట్ గా చేయాల్సిన పనిని బజారుకి ఇడుకిస్తారా? ఆక్సిజన్ ఆగితే ఎట్లా? పార్టీ ప్రయోజనాలు ఎట్టవా? ఢిల్లీ పెద్దల ఆగ్రహం, భావి ఫండింగ్ పై ఆందోళన చేసినట్లు ఒక వార్త చూస్తున్నాం. ఇక ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వం నిలదీయాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజులేని పూర్వీక రాష్ట్రంలో రైతాంగ సమస్యలు రణబేరి మోగిద్దాం. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులకు మద్దతిద్దాం. ఇక ఉద్యోగాల సమస్యలపై ఉభయసభలో గలనెత్తాలి. బీఆర్ఎస్ పై తప్పుడు ఆరోపణలు తిప్పికొట్టాలి. పార్టీ ప్రజా ప్రతినిధులకు అధినేత కేసీఆర్ దిశా నిర్దేశం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఏడాదిలో తెలంగాణ అల్లకల్లోలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను నిర్దంగా ఏడిపిస్తున్నది. బట్టల దుకాణం నుంచి బంగారం షాపు దాకా బాధపడని మనిషి లేడు. వాళ్లకు 15 నెలల సమయాన్ని ఇచ్చినాం, ఈ గడుపు చాలు. ఇక చిల్చి చెండాడండి అని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ
ఆ ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. బుధవారం నుంచి ప్రారంభం కానున్న శాసన మండలి సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై రజులేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చిల్చి చెండాలని సూచించారు. రాష్ట్రంలో రైతంగా ఎదుర్కొంటున్న సమస్యలపై రణవేరి ముగించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు చేయడం జరిగింది. ఇక రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం అని తేలింది. తిరుగులేని మెజారిటీలో గులాబీ దళం తిరిగి అధికారంలో వస్తుందని స్పష్టమైంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో గరిష్టంలో 85 సీట్లు బీఆర్ఎస్ జయకేతన విజయడం పక్కా అని తేలింది. అదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గలంతు కావడం ఖాయమని వెల్లడించింది. ఆ పార్టీ గెలిచేది 21 సీట్లనని తేలింది. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ వారి పాలనపై ఢిల్లీకి చెందిన ఓ జాతీయ మీడియా సంస్థ ఇటీవల రాష్ట్రంలో సర్వే నిర్వహించింది. ఫిబ్రవరి చివరిలో నిర్వహించిన సర్వేలో ఆసక్తిగా అంశాలు వెల్లడించాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఇందులో వెల్లడైంది. ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ఆ పార్టీ వైపు సానుభూతి పెరుగుతుంది. సర్వే పేర్కొంది. కాంగ్రెస్ పాలనతో పోలిస్తే కేసీఆర్ బీఆర్ఎస్ పాలన 100 రెట్లు నయమే అని అభిప్రాయం పెడుతున్నట్లు ఈ సర్వేలో తేలినట్లు ఉంది. మార్పు కోసం ఓ అవకాశం ఇద్దామనే ఉద్దేశం కాంగ్రెస్ కు ఓటేశామని అయితే అది తప్పుడు నిర్ణయం తేలిందని ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు ఈ సర్వేలో వెల్లడించిందని ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఎకరాల భూములు 6 బోర్లు తవ్విన ఇక 34 గంటల భూమిలో 6 చోట్ల బోర్లు విఫలమైంది. ఓ రైతు బోసుకు ఈ చిత్రం నిదర్శనం. కేసీఆర్ హయాంలో ఎస్ఆర్సీపీ కాలువ ద్వారా కాళేశ్వరం నీళ్లు పారడంతో సూర్యాపేట జిల్లా గుడేపు కుంట తాండాలో పంటలు పుష్కలంగా పండాయి. ముఖ్య రేంద్రనాయక్ కూరగాయలు సాగు చేసి లాభాలు గడించారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చాక ఆ పరిస్థితి తారుమారైంది. నీళ్లందాక పంటలు ఎండుతున్నాయి. ఈ దశలో రేంద్రనాయక్ 6 బోర్లు వేశాడు. ఇక చుక్క నీరు పడని కానీ 3 లక్షల అప్పులు తేలిందంటూ ఒక వార్త చూస్తున్నాం. 1 2 3 4 5 6 మొత్తం 6 బోర్లు ఇచ్చినట్ట మనం, కానీ ఒక్క బోర్లో కూడా నీళ్లు రాలేదని ఆయన ఆవేదన. ఇక నీళ్ళ యాతన మళ్ళీ మొదటికి కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణకు ఆగం చేసిండు. ఉమ్మడి పాలన నాటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక బాబు చెప్పినట్టు బీఆర్ఎస్ ఎంబీ అడుగుతున్నది. ఊర్లో రైతులు అరగోసా పడుతున్నారు. మనలో మనమే మాట్లాడుకునేలా చేసిండ్రు. మరోసారి ఉద్యమం చేయక తప్పదు. సారు మీరే ముందండి పోరాడాలి. కేసీఆర్ పై కోరిన రైతు బొర్ల గంగారెడ్డి అన్నట్టు రామరెడ్డి అన్నట్టు వార్త. ఇప్పటికీ రాలిన మట్టి పూలు 446 అప్పుల బాధలో యువ రైతు ఆత్మహత్య, సాగులు నష్టాల్లో 10 లక్షల రుణం. భూపాలపల్లి జిల్లాలో ఘటన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక గ్రూప్ 2 టాపర్ గా వెంకట హరవర్ధన్ రెడ్డి 445 మార్కులు టాప్. సచిన్ 2వ ర్యాంక్. ఇక ఫలితాలు బీఆర్ఎస్ విడుదల చేసిన టీజీఎస్పీ. ఇక మొదటి 31 ర్యాంకులు అన్ని కుర్చీలు 500 ర్యాంకులు. మహిళలు 448 మంది. ఇక 13,000 మంది అభ్యర్థులపై అనర్హత వేటుపడినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కాళేశ్వరంపై కర్షకులకు శిక్ష. తర్వాత ఇక గనుల నిబంధనలకు సున్నం. రాష్ట్ర ఖజానాకు కన్నం. ఇక హద్దులు దాటిన పెద్దల బేరం. ఇక పరిధి చెప్పకుండానే సూర్యాపేట సున్నపురాయి గనులు వేలం. ఇక డీజీపీఎస్ కార్నర్ పాయింట్ లేకుండానే ఈ టెండర్ల ప్రక్రియ. 3 బ్లాకుల వేలంలో డిఆర్ చట్టాలు తిలోదకాలు. ఇక రిజర్వ్ ఫారెస్ట్ ఇచ్చినంత తవ్వుకునేలా పరోక్ష వెలుసుబాటు. ఇక 2 బ్లాకులు అక్రమ మైనింగ్. ఇప్పటికే కోర్టులో కేసు. అవి బ్లాకులని దక్కించుకొని వివాదాస్పద సిమెంట్ కంపెనీలు ఇక పోటీ లేక మరో బ్లాక్ రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రకటన. ఇక ఆర్టీఐ కింద ఈ టెండర్లు సమాచారం ఇచ్చేందుకు నిరాకరణ. ఇక వ్యాఖ్యలు ప్రాణాలు హాని ఉందంటున్న గనుల శాఖ తిరస్కరణ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఎల్ఆర్ఎస్ పై భగ్గుమన్న రియల్టర్లు రద్దు చేయాలని చౌటుప్పల్లో ధర్నా. 2022 మొదటి రిజిస్ట్రేషన్ లో కొరలు పెట్టాలని డిమాండ్. ఇక ప్రభుత్వం హైదరాబాద్ రియల్టర్లను బిచ్చగాళ్లకు చేసిందని ఆవేదన. ఇక కాంగ్రెస్ పాలనలో రియల్ రంగం కుదువైందని వెల్లడించారు. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూసినా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలను చూద్దాం. ఇక రాజ్యసభలో ఖర్గే క్షమాపణ. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై దుమారం ఇక అడగడంతో చివరకు ఆయన క్షమాపణలు చెప్పడం జరిగింది. ఇక మరో 25% టారిఫ్ వేస్తున్నాం. కెనడా నుంచి స్టీల్, అల్యూమినియం దిగుమతులపై మరో 25% టారిఫ్ ను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం జరిగింది. ఇక నాగ్పూర్ ప్లాన్ అనుకరించాం. జాతీయ విద్యా విధానం విధ్వంసకర నాగ్పూర్ ప్లాన్ అది. దాన్ని అంగీకరించబోమని నాడు సీఎం స్టాలిన్ తేల్చి చెప్పారు. ఇక టారిఫ్ తగ్గిస్తామనలేదు. అమెరికా ఉత్పత్తులపై టారిఫ్ తగ్గిస్తామని ఎవరికి హామీ ఇవ్వలేదని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ తెలపడం జరిగింది. ఇక అనుభవం జ్ఞానం లేదు, కామన్ సెన్స్ వాడారు.
సీఎం రేవంత్ మంత్రి వర్గం పనితీరు గుడ్డెత్తు చేలో పెట్టినట్టు ఉంది. బీఆర్ఎస్ శాసనసభాపక్ష భేటీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్య. ఇక పార్టీ సీనియర్ సభ్యులు సూడో కేబినెట్ వ్యవహరించాలి. గత ఏడాదిలో కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదులైంది. ప్రభుత్వ అప్పులు బడ్జెట్ లెక్కలపై అధ్యయనం చేయాలి. ప్రతి అంశంపై ఆధారాలతో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలి. రైతాంగ సమస్యలు కేంద్రంగా నిలదీయాలి. బీఆర్ఎస్ పై నిందలగా బలంగా తిప్పికొట్టాలని దిశా నిర్దేశం. ఇక ముఖ్యమంత్రి అనుభవం జ్ఞానం లేకుండా కనీసం కామన్ సెన్స్ కూడా ఉపయోగించడం లేదు. సీఎం ను అనుభవం లేని సందర్భంలో మంత్రివర్గంలో ఒకరిద్దరు అనుభవం విశానిర్దేశం చేసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. కానీ రాష్ట్రంలో సీఎం మంత్రివర్గం పనితీరు గుడ్డెద్దులో చేతిలో పడినట్లు ఉంది. హామీలు పథకాలు అమలు పక్కన పెట్టి ప్రజలకు కనీసం అవసరమైన తాగునీరు విద్యా సరఫరా వంటివి కూడా అందించలేకపోతున్నారు. రేవంత్ ప్రభుత్వం కేవలం ఏడాదిలో తీవ్ర ప్రజా వ్యతిరేకత మూట గుట్టుకుంది. ప్రజలు ఆకాంక్షలు అర్థం చేసుకొని వాటిని అసెంబ్లీలో ఎత్తు చూపడమే మన మీద ఉన్న అతిపెద్ద బాధ్యత అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న అవస్థలు చేస్తున్న నిబంధనలు తిప్పికొట్టాలని సూచించారు. ఇక బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ప్రారంభం ఉన్న నేపథ్యంలో మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభ పక్షం మొదలైంది. 3 గంటల పాటు జరిగిన భేటీలో బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక బెల్ట్ ప్రాంతంలో వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ఫైల్. ఇక పాక్ లో రైలు హైజాక్, బలూచి వేర్పాటువాదుల దుర్చర్య. ఇక 30 మంది కాల్చివేత, బందీలుగా 215 మంది. ఇక మృతుల బందీలో అత్యధిక సైనికులే. సైనిక చర్యలు దాటితే వారందరిని చంపేస్తాం. ఇక పాక్ ప్రభుత్వానికి బిఎల్ఏ హెచ్చరికలు. తమ నేతలకు విడుదల చేయాలని డిమాండ్. ఇక షాహీ బాగ్ షరీఫ్ సర్కారు 444 గంటలు డెడ్ లైన్ ఇచ్చినట్లు ఒక వార్త. ఇక పాక్ లో బలూచ్ భగభగాలు. తమకు పాక్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ బలూచ్ పేద ప్రజలు. ఇక సాయుధ ఉద్యమపంతాలతో కొనసాగుతున్న బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఇక తరచూ సైన్యం ప్రభుత్వ అంశాలపై దాడులు. సైన్యం బిఎల్ఏ ఘర్షణలో ప్రాణాలు కోల్పోతున్న అమాయక ప్రజలు. ఇక రైలులో తమ ఆప్తుల గురించి పేటా స్టేషన్ వివరాలు తెలుసుకుంటున్న కుటుంబ సభ్యులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక గ్రూప్ 2 టాపర్ గా హరవర్ధన్ రెడ్డి. ఇక 600 మార్కులకు 447.088 మార్కులు సాధించారు. ఇక అభ్యర్థులు జనరల్ బ్యాంకులు వెల్లడించిన టీజీపీఎస్సీ. ఇక కమిషన్ వెబ్సైట్ లో అభ్యర్థులు జిఎంఆర్ స్క్వాడ్ కాపీలు. ఇక టాప్ 31 ర్యాంకులు అందరూ పురుష అభ్యర్థులే అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. క్లోజ్ కట్ డోర్. ఇక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్ 2 పరీక్షల ఫలితాలు నారు వెంకట హర్షవర్ధన్ రెడ్డి నంబర్ 1 ర్యాంకు సాధించారు. మొత్తం 600 మార్కులకు గాను అతడు 447.008 మార్కులు సాధించారు. టాపర్ గా నిలిచారు. గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ డిటిపిఎస్సీ మంగళవారం విడుదల చేసింది. కమిషన్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. మంగళవారం మధ్యాహ్నం టీజీపీఎస్సీ కార్యాలయంలో చైర్మన్ బుర్ర వెంకటేశ్వర అధ్యక్షన కమిషన్ సమావేశమైంది. సభ్యులు అమీరుల్లా ఖాన్, ప్రొఫెసర్ యాదయ్య, రామ్మోహన్ రావు, పాల్వాయి రజని సంబంధించిన అధికారుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రూప్ 2 బీఆర్ఎల్ ఫైనల్ కీ విడుదల నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులు ఓఎంఆర్ షీట్ స్కాన్ కాపీలు కూడా వ్యక్తిగత లాగిన్లో అందుబాటులో ఉంచారు. కాగా టాప్ 31 ర్యాంకులో మహిళలు ఎవరు లేకపోవడం గమనీయం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మినీ ఇండియా మారిషన్ భారత్ కు గ్లోబల్ సౌత్ కు మధ్య ఒక వంతెన. భారతదేశంలో కుటుంబంలో ఒక అంతర్భాగం. ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టీకరణ. మోదీ 2 రోజుల మారిషన్ పర్యటన ప్రారంభం. ఇక మోదీకి ఘన స్వాగతం పలికిన మారిషన్ ప్రభుత్వం. ఇక తరలి వచ్చిన ప్రధాన మంత్రి వర్గం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రాష్ట్ర బడ్జెట్ 3.20 లక్షల కోట్లు. నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సురు. ఇక ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్. ఇక అనంతరం సభ వాయిదా. బీఎస్సీ భేటీ సభా నిర్వహణ షెడ్యూల్ ఖరారు. ఇక రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం. సభలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లు. ఇక ఈ నెల 2025 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. అసెంబ్లీ వద్ద ముడించేల ప్రభుత్వ భద్రతా ఏర్పాట్లు. ఇక నిరసనలు, ర్యాలీలు, ధర్నాకు అనుమతి లేదంటున్న పోలీసులు.
ఇక స్వయం ఉపాధికి 6,000 కోట్లు రాజీవ వికాసం పేరుతో కొత్త పథకం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుద్యోగులకు రూపాయలు 3 లక్షల ఆర్థిక సాయం. ఇక మార్చి 15న నోటిఫికేషన్, అదే రోజు నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరణ. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మంజూరు పత్రాలు. ఇక చాకలి ఐలామా వర్సిటీకి తక్షణమే 115 కోట్లు ప్రకటన అన్నట్టు ఒక వార్త. ఇక ఎల్ఆర్ఎస్ సర్కారు ఆశలు తుస్ క్రమబద్ధీకరణకు అర్హత గల దరఖాస్తులు 20 లక్షల ఆదాయం అంచనా. రూపాయలు 20,000 కోట్లు ఇప్పటి వరకు ఫీజు చెల్లించనని 30,000 మంది మాత్రమే సర్కారుకు సమకూరాని 50,000 కోట్లు లోనే అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ ద్వారా సలహాలు అనేది ఇవ్వచ్చు ఈ ఛానల్ కి. ఇక ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఇక ప్రపంచంలో టాప్ 20 కాలుష్య నగరాలు 13 ఇండియాలోనే ఉన్నాయి. వీటిలో ఫస్ట్ ప్లేస్ అస్సాంలోని బెర్నిహాట్, గ్లోబల్ గా మోస్ట్ పొల్యూటెడ్ రాజధానిగా ఢిల్లీ. ఇక వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ లో వెల్లడి అన్నట్టు ఒక వార్త. అంటే ప్రపంచంలో ఉన్న 20 దేశాలలో 13 ఇండియాలోనే ఉన్నాయన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. 13 నగరాలు. మొదటి స్థానంలో ఢిల్లీ. ఇక 5 లక్షల మందికి 6,000 కోట్లు స్వయం ఉపాధి కోసం రాజీవ వికాసం పథకం. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయలు 3 లక్షల ఆర్థిక లక్షల సాయం. ఇక అదనంగా బ్యాంకు లోన్ సదుపాయం కూడా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువతకు లబ్ధి. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్ దరఖాస్తులు. ఏప్రిల్ 6 నుంచి 31 వరకు అప్లికేషన్ పరిశీలన. జూన్ 2న మంజూరు పత్ర పంపిణీ. ఇక వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక 10 ఏళ్ల యువతకు బీఆర్ఎస్ పట్టించుకోలేదని ఫైర్. ఇక యువతకు అండగా నిలుస్తాం, నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు రాజీవ వికాసం పథకం తీసుకొస్తున్నామని సామాజిక స్పృహ కలిగిన తమ ప్రజా ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల యువత స్వయం ఉపాధికి కట్టుబడి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల యువత వికాసం గురించి ఏనాడు పట్టించుకోలేదు. కానీ యువతకు స్వయం ఉపాధి పథకాలు అందించి వారి అభ్యున్నతికి దోహదపడాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నట్టు డిప్యూటీ సీఎం బట్టి ప్రకటించడం జరిగింది. ఇక పాక్ లో ట్రైన్ హైజాక్, 30 మంది పాకిస్తాన్ సైనికులను కాల్చివేత. ఇక హైజాక్ సమయంలో రైల్లో 500 మంది ప్యాసింజర్లు, మహిళలు, పిల్లలు, బలూచ్ ప్రజలు వదిలేసిన హైజాకర్లు. ఇక బందీలుగా ఇంకా 214 మంది పాక్ ఆర్మీ కాల్పులు దిగితే అందరినీ చంపేస్తామని హెచ్చరిక. ఇక హైజాక్ ప్రాంతానికి పాక్ బలగాలు తరలింపు. ఇక జైల్లో రాజకీయ ఖైదీలకు విడిచిపెట్టాలని డిమాండ్ చేసిన బలూచిస్తాన్ ఆర్మీ. ఇక రాజ్యసభలో డిలిమిటేషన్ కు వ్యతిరేకంగా రాజ్యసభలో ఎంపీలు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఎఫెక్ట్, హైదరాబాద్ లో ఐటీ కంపెనీలో 3 నెలల్లో 2,000 ఉద్యోగాలు కట్ అన్నట్టు ఒక వార్త. ఇక కాగ్నిజెంట్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలు లే ఆఫ్. ఇక కరోనా టైంలో భారీగా రిక్రూట్మెంట్. ఇక ఇప్పుడు ప్రాజెక్టులు లేవంటూ చేతులెత్తుతున్న కంపెనీలు జాబ్లను భద్రత కల్పించాల్సిన ఉద్యోగాలు డిమాండ్ చేస్తున్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక సమ్మక్క సారలమ్మ ట్రైబల్ వర్సిటీ విసిగా లక్ష్మీ శ్రీనివాస్ ములుగులోకి. సమ్మక్క సారలమ్మ జాతీయ గిరిజన యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ లక్ష్మీ శ్రీనివాస్ ఎడకెళ్లి నియమితులయ్యారు. ఇక ఈ మేరకు కేంద్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక గ్రూప్ 2 ఫలితాలు రిలీజ్. విడుదల చేసిన టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వెబ్సైట్ లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. ఇక ఫైనల్ కి ఓఎంఆర్ సీట్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ కూడా. ఇక 2,36,649 మందికి జనరల్ ర్యాంకులు. ఇక 13,315 మంది పేపర్లు ఇన్వాలిడ్. ఇక స్టేట్ టాపర్ గా వెంకట హర్షవర్ధన్ అనే ఒక వార్త చూస్తున్నాం. ఇక RRR నార్త్ కు 2 నెలల్లో అనుమతులు. కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి. ఇక ఆ తర్వాత కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ప్రధాని ఫైల్. ఇక 2 ప్యాకేజీలుగా హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణ. వరంగల్ ఎయిర్పోర్ట్ కు 15 రోజుల్లో భూసేకరణ పూర్తి. ఇక 2.5 ఏళ్లలో నిర్మిస్తాం కేంద్ర మంత్రి రామ్మోహన్ హామీ ఇచ్చారని వెల్లడి. ఇక రాష్ట్ర ప్రాజెక్టులతో 2 కేంద్ర మంత్రులతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అన్నట్టు ఒక వార్త. ఇక మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇక గడ్డం వంశీ, ఇక రామసాయం రఘురామ్ రెడ్డి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కాళేశ్వరం అప్పులని రిస్ట్రక్షన్ చేయాలి. ఇక ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నకు కేంద్రం సమాధానం. ఇక ఆర్బీఐ గైడ్ లైన్స్ పేరిట తప్పించుకునే ప్రయత్నం. వడ్డీ రేటు 10% నుంచి 8% తగ్గించాలని కోరుతున్న రాష్ట్రం. ఇక స్పందించని కేంద్రం. మార్గదర్శకాల పేరుతో దాటావేత. ఇక అపాయింట్మెంట్ కొడితే రెస్పాన్స్ ఇవ్వని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రోజు అసెంబ్లీకి వెళ్ళండి, సర్కారును నిలదీయండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్
దిశానిర్దేశం. పోరాడాల్సిన అంశాలపై ఎల్పీలో చర్చించి సభలో పోవాలి. సభ్యులకు సమన్వయ చేసేందుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్లకు నియామకం ఇస్తాం. ఇక 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కారు చేసింది 4 లక్షల కోట్ల అప్పులే. ఇక 14 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,50,000 కోట్లు అప్పు చేసింది. ఆయన హామీలు అమలు చేస్తారు. దీనిపై గట్టిగా ప్రశ్నించాలి. ఈ సర్కారు ప్రజల వ్యతిరేకత మొదలైందని కేసీఆర్ వ్యాఖ్య. ఇక సాగర్ ఎడమ కాలువ నీటిపైన ఏపీ కన్ను. ఇక జోన్ 2, జోన్ 3 కి రోజుకి 3,530 క్యూసెక్కుల ఇవ్వాలని బోర్డుకు లెటర్. ఎడమ కాలువ తమకు 32.25 టీఎంసీలు కేటాయించాలంటూ మెలిక. ఇక ఇప్పటి వరకు 18.7 టీఎంసీలు వాడుకున్నామని మరో 14 టీఎంసీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ఏపీ. ఇది మనం ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని అంశాలు అనేది చూసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంఎస్. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఈ ఛానల్ కి కామెంట్ ద్వారా సలహాలు అనేది ఇవ్వండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంఎస్.